డెంగ్యూ వచ్చిందంటే ప్లేట్లెట్స్ తగ్గుతాయి. కానీ ప్లేట్లెట్స్ తగ్గితేనే ప్రమాదమా? అసలు నిజమేంటో తెలుసా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్త్ టిప్స్ విత్ మేరీ. డెంగ్యూలో ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గవచ్చు, కానీ ప్లేట్లెట్స్ నెంబర్ ఒక్కటే చూసి పేషెంట్ పరిస్థితి ఎలా ఉందో నిర్ణయించకూడదు. ముఖ్యంగా జ్వరం తగ్గుతున్న సమయంలో కూడా జాగ్రత్త అవసరం. సెవరల్ డెంగ్యూ వార్నింగ్ సైన్స్ ఈ దిశలో కనిపించవచ్చు. తీవ్రమైన కడుపు నొప్పి, నిరంతరం వాంతులు, ముక్కు లేదా చిగుర్ల నుండి రక్తస్రావం, రక్తం వాంతి లేక మలంలో రక్తం, వేగంగా శ్వాస తీసుకోవడం, తీవ్రమైన బలహీనత వంటి లక్షణాలు ఉంటే వెంటనే మెడికల్ కేర్ అవసరం. కాబట్టి ప్లేట్లెట్స్ ఎంత ఉన్నాయి అనే ప్రశ్నతో పాటు పేషెంట్ కండిషన్ ఎలా ఉంది అనేది కూడా చాలా ముఖ్యం. నెక్స్ట్ ఎపిసోడ్లో డెంగ్యూలో ఏ మందులు తీసుకోవాలి, ఏ పెయిన్ కిల్లర్స్ని అవాయిడ్ చేయాలి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఉపయోగకరమైన హెల్త్ వీడియోల కోసం హెల్త్ టిప్స్ విత్ మేరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. మందులు సరిగ్గా వాడండి, ఆరోగ్యంగా ఉండండి.